హాయ్ ఫ్రెండ్స్, డిన్నర్లోకి ఏం చేయాలో అర్థం అవ్వనప్పుడు, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఒక్కసారి ఇలా పెసరపప్పుతోటి పప్పు చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పప్పు అయితే చపాతీతో అయితే స్పెషల్గా చాలా బాగుంటుంది. ఈ పప్పు మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అనమాట. ఒకసారి ఈ పప్పు ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర, మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, టమాటో, కొంచెం మునగాకు, ఈ పెసరపప్పు వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు, వాటరు, ఇంకా పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయాలి. ఇది ఆఫ్ చేసిన తర్వాత నేనైతే ఎగ్స్ బాయిల్కి పెట్టాను. తర్వాత చపాతీ చేసే. మీరు నైట్కి చపాతీ తింటారా, రైస్ తింటారా? మేమైతే మ్యాక్సిమం చపాతీసే తింటామండి. చపాతీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత పప్పు ఇంకా విజిల్ పోయిన తర్వాత కొంచెం అందులో తాలింపు వేసేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీతో. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.